ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్త వ్యవహారం తెరపైకి వచ్చింది. హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేస్తే బాగుంటుందంటూ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 2019లో తెలంగాణ మంత్రివర్గం కోరిన మేరకు హైదరాబాద్పై హక్కులన్నీ వదులుకున్న జగన్ సర్కార్ తాజాగా మరికొన్నాళ్లు హైదరాబాద్ రాజధానిగా ఉండాలని కోరుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు ఏపీకి 3 రాజధానులను చెప్పుకొచ్చిన అధికార పార్టీ నేతలే ఇప్పుడు హైదరాబాద్ పేరు ఎత్తడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. మరోవైపు వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడంతో ఈ వ్యవహారం మరింత హీటెక్కుతోంది. ఏపీ రాజధాని విషయంలో తమ పార్టీ చెప్పిన దానికే కట్టుబడి ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. మాట్లాడినప్పుడు దాన్ని ఎవరైనా మా పార్టీ ఖండించారా? మా పార్టీలో ఈ మాట అనలేదని చెప్పారా? ఇది ఊరికనే ఆయన మీరు ఎవరు ఈ ప్రతిపక్షాలు వక్రీకరించాయని చెప్పారా? లేకపోతే మీ మీడియాలో వచ్చి వక్రీకరించాయని చెప్పారా? చెప్పలే కదా. ఇవాళ చెప్తాను కదా, మీరు నాయకులు కొన్ని ప్రచార సాధనాలు దాని నుంచి వక్రీకరించాయని ఆయన అనలేదని చెప్తాను కదా నేను. దానికి నీకు ఎంత వ్యత్యాసం ఉంది? అది ప్రభుత్వ విధానం మీద చెప్పారు కదా, మా పార్టీ విధానం మీద చెప్పారు కదా. ఇప్పుడు చెప్తున్నాం కదా, మా పార్టీ విధానం అది కాదు. అంతకుముందు వైవి సుబ్బారెడ్డి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. 27వ తారీఖు జరగబోతున్న రాజ్యసభ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జరుగుతున్న 3 స్థానాలకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రాజ్యసభ ఎన్నికల్లో 3 అభ్యర్థులుగా నేను, శాసనసభ్యులు గొల్ల బాబురావు గారు, సోదరుడు మేడా రఘునాథరెడ్డి గారు, 3 కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బీఫామ్స్తో ఈరోజు రాజ్యసభ ఎన్నికలకి నామినేషన్ వేయటం. ఇప్పుడే కాదు, గత 2 దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన రాజ్యసభ ఎన్నికలు కానివ్వండి, రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరుగుతున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే, బీసీలకి, దళితులకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా. ఇక ఇదే అంశంపై మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కన్నబాబు లైవ్లో అందిస్తారు. కన్నబాబు, అనేది మా పార్టీ విధానం అయితే కాదు అంటూ కూడా ఈ రోజు బొత్స సత్యనారాయణ అయితే ప్రెస్ మీట్ చేయడం జరిగింది. అయితే అనుభవం ఉన్నటువంటి నేత ఎవరైనా సరే ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు అయితే చేస్తారా అని చెప్పేసి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. 10 ఏళ్ల తర్వాత అది ఎలా సాధ్యం అవుతుందంటూ కూడా హాట్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సుబ్బారెడ్డి వ్యాఖ్యలను అయితే వక్రీకరించినటువంటి పరిస్థితి కూడా ఈ రోజు బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ లో అయితే క్లియర్ గా స్పష్టంగా అయితే తెలుస్తుంది. అయితే హైదరాబాద్ విశ్వనగరం, అది ఎవరైనా మేము ఎవరిదైనా ఏమైనా వేముల ప్రశాంత్ రెడ్డిదా ఆస్త అన్నట్టు కూడా తన మాట్లాడటం కూడా. అయితే తాటాకి చప్పుళ్ళకైతే మేము మాట్లాడే అవకాశం లేదంటూ కూడా, భయపడేది లేదంటూ కూడా ఆయన తేల్చి చెప్పడం జరిగింది. అయితే అర్ధరాత్రి చంద్రబాబు పారిపోయడం కారణంగా అప్పుడు రాజధాని చెప్పుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అదేవిధంగా హైదరాబాద్ లో ఎవరైనా ఆస్తులు ఉండే అవకాశం ఉండొచ్చు, అది ఎవరి ఆస్తులైనా సరే అక్కడ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వారందరికీ కూడా అక్కడ ఆస్తులు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏపీలో మంత్రులు అయితే హైదరాబాద్ లో ఆస్తుల్ని ప్రభుత్వం కబ్జా అయితే చేస్తుంది అన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఏపీలో ఉన్నటువంటి ఓటర్లు, డోర్ నెంబర్లు కూడా లేని వారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అడ్రస్ ఏది కూడా ఏది పక్కింటోరు డోర్ నెంబర్లు చెప్పుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం ప్రతిపక్ష నేతకైతే ఉన్నట్టుగా ఆయన మాట్లాడడం చాలా హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే రాజధానిపై కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి లబ్ధి పొందినటువంటి అవసరం మా ప్రభుత్వానికి లేదంటూ కూడా బొత్స సత్యనారాయణ పదే మాట్లాడడం జరిగింది. అయితే ఉమ్మడి రాజధాని మా పార్టీ విధానం కాదంటూ కూడా పర్టికులర్ గా ఆయన స్పష్టీకరణ చేసినటువంటి పరిస్థితి కూడా కనబడింది. అదేవిధంగా చూసుకుంటే విభజన చట్టంలో అప్రమత్తంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని కూడా
వైవి సుబ్బారెడ్డి అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే వచ్చే ఎన్నికల్లో మాది చాలా ఒంటరి పోరాటంగానే చేస్తాం తప్పితే ప్రతిపక్ష పార్టీలాగా డొంక తిరుగులు పార్టీలతో మేమైతే పొత్తులు పెట్టుకునే అవకాశం లేదంటూ కూడా ప్రధానంగా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే మాది నైతిక విలువలతో కూడినటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా. ఓకే కన్నబాబు, మరి మొన్నటి వరకు ఏపీకి 3 రాజధానులను చెప్పుకొచ్చినటువంటి అధికార పార్టీయే ఇప్పుడు హైదరాబాద్ పేరు ఎత్తడం తెలుగు రాష్ట్రాలు అయితే సంచలనంగా మారింది. దీనికి సంబంధించి వైసీపీ నేతలకు సంబంధించి ఏ విధంగా స్పందిస్తా ఉన్నారు? రైట్ ఆనంద్, అది మనం చూసుకుంటే కనుక మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఏదైతే 3 రాజధానుల విషయం అయితే వాళ్ళు ఇప్పటికీ కూడా అదే స్టాండర్డ్ తో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే కోర్టులో ఉన్నటువంటి కొన్ని అనివార్య కారణాలు అయితే విశాఖ పరిపాలనా రాజధానిగా చేసేందుకు వాళ్ళ అన్ని రకాల ప్రయత్నాలు, ఇప్పటికే దీనికి కావాల్సినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా రుషికొండ ప్రాంతంలో అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే కోర్టు వ్యవహారాలు ధిక్కరించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైఎస్ఆర్సీపీ అన్ని విషయాల్లోనూ కూడా ఏకదండంగా ఉంటుందని అయితే చెప్పుకొస్తూనే ఇటు ఏదైతే 3 రాజధానుల విషయానికి సంబంధించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నటువంటి ఏదైతే హైదరాబాద్ ని మరో 5 ఏళ్ల పాటు కానీ మరో 2 ఏళ్ల పాటు కూడా పొడిగించాలని చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా ఉందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో వచ్చి తీరుతుందంటూ కూడా గడిచిన కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఒక బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా విశాఖ పరిపాలనా రాజధానిగా ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానుల విషయం అయితే మేము ఖచ్చితంగా ఆ స్టాండర్డ్స్ మీద ఉన్నామని కూడా ఇక్కడ వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు ఆనంద్. థ్యాంక్ యూ కన్నబాబు. జరిగినప్పుడు రాజధానిగా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ను పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది.